ఇంటి ముందు ఎంత ప్లేస్ ఉంది, పెద్దదుందా, చిన్నదుందా అని కాదు. ఇంటి ముందు ఒక చిన్నపాటి ముగ్గుందా అనేదే ఒకటి. అంతకుముందు నాకు పెద్దగా ముగ్గుల మీద అవి ఇంట్రెస్ట్ లేకుండే. అసలు వేయడమే రాకుండే నాకు. కొన్ని పనులు మనసుకి ఇష్టంగా నేర్చుకుంటే అవి ఎలా అయినా సరే వేసినా అందంగా కానొస్తుంది. కానీ కొంతమంది అంటారు చేతి రాతను బట్టే ముగ్గు గీత కూడా కరెక్ట్గా వస్తుందంట. అది నిజమే ఏమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి. అంతకుముందు ముగ్గు ఏమంటే అసలు ఎట్టేసేదానో నాకే అర్థం కాకుండే. కానీ వేస్తూ 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 నేను నా సొంతగా ముగ్గులు వేయడం కూడా నేర్చుకున్నాను. అండ్ ముగ్గు వేసుకొని అందంగా దాన్ని దిద్దుకోవడం నాకు చాలా ఇష్టం. ఇంటి ముందు కంపల్సరీ ఓపిక ఉన్నా లేకుండా ఎంత పని ఉన్నా సరే ముగ్గుని కొంచెం అందంగా తీర్చిదిద్దుకుంటాను నేను. అది ఎలా ఉన్నా సరే దాన్ని ఏమేస్తే అందంగా ఉంటుంది అంటే, నేను ముగ్గు వేయడం నేర్చుకున్న కానుంచి కొంచెం గంధం, కొంచెం కుంకం, లేదంటే కొంచెం కలరు అది వేయడం నేను నేర్చుకున్నాను. ఇంటి ముందు కంపల్సరీ చూడండి, నాకు ఓపిక ఉన్నా లేకున్నా ఎన్ని పనులున్నా సరే, ఊరికి వెళ్తే కామన్ అనుకోండి, కానీ ముగ్గు మాత్రం నా ఇంటి ముందు కంపల్సరీ ఉండాల్సింది. ముగ్గు వేసుకుంటే ఆ ఇల్లు ఎంత కలగుంటుంది తెలుసా ఇంటి ముందు. అదే ముగ్గు వేయిన రోజు చూడండి, ఎంతో ఏదో బోసిపోయి అది రోజు ఏసి ఏసి ఒక్క 2-3 రోజులు వేయకపోతే ముగ్గు సో ఎలాగో అనిపిస్తుంది. నేను ఊరి నుంచి రాగానే ఫస్ట్ చేసే పని అదే, ఇంటి ముందు తూడ్చేసి కంపల్సరీ ముగ్గు పెట్టేస్తా. ఇలా తులసమ్మ దగ్గర, గుమ్మం ముందు, గుమ్మానికి అండ్ గుమ్మం ముందు కూడా ఇలా అందంగా ముగ్గు వేసుకోవడం నాకు ఇష్టం. మీకు నచ్చిందా? నచ్చితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆయన నైటే ముగ్గు వేసుకుంటాను అనమాట ఎప్పుడు. బాయ్ బాయ్.